సండే రోజు అస్సలైన ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకొచ్చారు. ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ మాత్రం నాకు సూపర్‌గా నచ్చేసింది. దానికోసం మన హౌస్‌మేట్స్ పెట్టిన ఎఫర్ట్స్ కూడా సూపర్‌గా నచ్చిందనే చెప్పాలి. సో, మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది అబ్బాయిలందరూ వాళ్ళ గెడ్డాలు, మీసాలు అవన్నీ తీసేసి అమ్మాయిల్లాగా మారిపోయారు. అమ్మాయిలందరూ మీసాలు అవన్నీ పెట్టుకొని షర్టు, ప్యాంట్ ఏసుకొని అబ్బాయిల్లాగా అయితే మారిపోయారు. మామూలు ఎంటర్‌టైన్‌మెంట్ అయితే జనరేట్ అవ్వలేదు. అసల బీభత్సం అనే చెప్పాలి. సో, తేజ బాధపడడం నాకు కూడా చాలా ఇబ్బందనిపించింది. ఎందుకంటే ఆయన ఈ సీజన్ వచ్చిందే వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకురావాలి ఫ్యామిలీ వీక్‌లో అని చెప్పనేసి వచ్చారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ నిన్న జరిగిన టాస్క్‌లో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు వర్స్ట్ కంటెస్టెంట్ తేజ అనేసరికి ఇంకా ఆయన్నయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసుకురాము అని చెప్పనేసి చెప్పారు. ఇదైతే నేను టీఆర్‌పీ స్టంట్ లాగే భావిస్తున్నాను. సో, నామినేషన్స్ ప్రక్రియ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో, నామినేషన్స్‌లో ఉండే వాళ్ళ ఫోటోస్ అయితే వేశాను చూడండి. మీరెవరు కోటేస్తున్నారో కామెంట్‌లో అయితే తెలపండి. సో, ఇంకా మాట్లాడుకోవాలంటే ఎపిసోడ్‌లో చాలా ఉంది. హరితేజ గారైతే ఎలిమినేట్ అయిపోయారు. సో, ఆమె ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలేంటో కూడా మాట్లాడేసుకుందాం. అయితే మనం ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూలోకెళ్ళిపోవాలి. సో, మన బిగ్ బాస్ అయితే పెద్ద బిల్లు పంపించారు మన హౌస్‌మేట్స్‌కి. ఇది దేనికి? ఎందుకు పంపించారు బిల్లు ఇంత అని చెప్పనేసి చాలామంది కంగారు పడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఇది మెయిన్‌గా బిగ్ బాస్ పంపించింది మన వాళ్ళు రేషన్ టాస్క్ పెట్టినప్పుడు కొంచెం కొట్టేశారు కదా! ఆ పెరుగు ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు ఇలాంటివి చాలా ఎత్తేసారు. సో, ఈ కొట్టేసిన ఐటెమ్స్‌కి బిగ్ బాస్ అయితే బిల్లేసి పంపించారు. ఏంటి పాల ప్యాకెట్లు అవి కొట్టేస్తే 1,50,000 బిల్ అవుతదా అని చెప్పానంటే, బిగ్ బాస్‌లో అంతే అమ్మా. ఎందుకంటే ఆ ఉప్పు ప్యాకెట్‌కి 50,000 తీసుకున్న బిగ్ బాస్ అన్నిటికి పాల ప్యాకెట్లు అవి ఇవి అన్నీ కలిపి 1,50,000 తీసుకుంటే తప్పేమీ లేదే అని అనిపించింది నాకైతే. సో, ఒక్కసారిగా మన హౌస్‌మేట్స్ అయితే షాక్ అయిపోయారు. ఆ ఐటెమ్స్ అన్నీ తీసుకొనెళ్ళి లోపల పెట్టేద్దాం అని చెప్పని అనుకున్నారు. మన నాగార్జున సార్ అయితే ఒక వీడియో ఏసి మరీ చూపించారు ఎన్ని కొట్టేశారు అని చెప్పనేసి. ఇక మీదట అన్నా జాగ్రత్తగా ఉండాలి రేషన్ టాస్క్ ఆడేటప్పుడు. ఎందుకంటే మీకు తెలిసిందే రేషన్ టాస్క్ ఎప్పుడు కూడా బిగ్ బాస్ అలా లోపల 5, 6 కెమెరాలు పెట్టుకొని చూస్తా ఉంటే మనోళ్ళు అలా ఎత్తేసి హ్యాపీగా ఉందాం అని చెప్పనేసి అనుకుంటున్నారో ఏమో గానీ నాకైతే అర్థం కాలేదు ఎలా చేస్తున్నారో. తర్వాత విషయం మాట్లాడుకోవాల్సొస్తే మన హౌస్‌మేట్స్ పెట్టిన ఎఫర్ట్స్. సో, వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం లైక్ మీసాల గెడ్డాలు తీసేసి వాళ్ళొచ్చి అంతగా ఎఫర్ట్స్ పెట్టి మనల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ విషయమే. ఇక్కడ కూడా పృథ్వీ అయితే ఆ మీసాల గెడ్డాలైతే తీయలేదు. రీజన్ ఆల్రెడీ మనకు తెలిసిందే. ఆయనైతే బాగుండరు, నచ్చరు అని చెప్పనేసి ఆయనే చెప్పుకున్నారు. సో, అందుకనేసి ఆయన గెడ్డాలు, మీసాలైతే తీయలేదు అని చెప్పనేసి ముందుకొచ్చి చెప్పారు. దాంతో పాటు నిఖిల్ ఎవరైతే ఫుల్‌గా మీసాలు గెడ్డాలుంటాయో ఆయన కూడా తీసేయడం నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. కాకపోతే ఆయన ఎఫర్ట్స్‌కి నేనైతే మెచ్చుకోవాలి ఖచ్చితంగా. సో, ఇంకోటి మనం మాట్లాడితే సో, వాళ్ళకి విగ్గులు అవన్నీ ఎవరిచ్చారు అని చెప్పనేసి బిగ్ బాస్ ఇది ముందుగానే ప్లాన్ చేసుంటారు. మేబీ ఈ వీక్ ఏదైతే ఉందో సో, ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ సూపర్‌గా రావాలి, ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ చేయాలి అని చెప్పనేసి సో, బిగ్ బాస్ అయితే ఆపర్చునిటీ అయితే ఇచ్చునుంటారు. ఆ విగ్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసుంటారు. సో, వాళ్ళు దానికి తగ్గట్టుగా బాగా ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేసినారు. ఇక్కడ నాగార్జున సార్ ఫన్‌ని ఇంకా అన్‌లిమిటెడ్ చేయడానికి వాళ్ళకి కొన్ని ఇమిటేషన్ టాస్క్స్ కూడా ఇచ్చారు. సో, ఇమిటేషన్ టాస్క్ అంటే ఆల్రెడీ మనకు గుర్తొచ్చేది అవినాష్. సో, అవినాష్ మామూలుగా చేయలేదు. ఈ ఇమిటేషన్స్ అందరిని సూపర్‌గా చేశారు. టేస్టీ తేజ ఆయనేసుకున్న కాస్ట్యూము, ఆ హెయిర్ స్టైల్ అన్నీ చూస్తుంటే నాకు 'లోకులు కాకులు' ఆంటీ గుర్తొచ్చింది. మీలో ఎంతమందికి 'లోకులు కాకులు' ఆంటీ గుర్తొచ్చిందో కామెంట్‌లో అయితే తెలపండి. నాకైతే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాడు అసల 'లోకులు కాకులు' ఆంటీకి. ఎందుకంటే సో, బేసిక్‌గా ఆయనేసుకున్న హెయిర్ స్టైలు, పూసుకున్న మేకప్ అదంతా సో, యాజ్ ఇట్ ఈజ్ సెట్ అయిపోయింది. దాంతో పాటు ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే జనరేట్ అయింది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా 100% ఎక్కువగానే ఉంది ఆ ఎపిసోడ్‌లో ఆ ఎంటర్‌టైన్‌మెంట్. ఖచ్చితంగా మీరు చూసినా గానీ ఫుల్‌గా ఎంటర్‌టైన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో, దాని తర్వాత నాగార్జున సార్ వరుణ్ తేజ్ గారినైతే తీసుకొచ్చారు మట్కా ప్రమోషన్స్ కోసం. సో, ఈ మట్కా ప్రమోషన్స్ సో, వరుణ్ తేజ్ గారు వచ్చిన తర్వాత ఆల్రెడీ 'జబర్దస్త్‌లో' ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో అవినాష్ కానీ, టేస్టీ తేజ కానీ సో, నాగబాబు సారు ఆల్రెడీ 'జబర్దస్త్' హోస్ట్‌గా చేశారు కాబట్టి సో, వాళ్ళకి ఆ బాండింగ్ అనేది కంటిన్యూస్‌గా ఉంది. సో, వరుణ్ తేజ్ గారితో కూడా మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు అవినాష్ అండ్ టేస్టీ తేజ. సో, వాళ్ళకి ఆ బాండింగ్ అనేది క్లియర్ కట్‌గా తెలుస్తుంది. దాంతో పాటు వరుణ్ తేజ్ గారు వచ్చి ఒక టాస్క్ అయితే పెట్టేశారు. డాన్సింగ్ టాస్క్. సో, అబ్బాయిలందరూ ఆడవాళ్ళలాగా వేషాలేసుకున్నారు కాబట్టి ఆడవాళ్ళలాగా స్టెప్పులు కూడా ఎయ్యాల్సి ఉంటది. సో, ఐటెమ్ సాంగులు వీటన్నిటికి అయితే మనోళ్ళు చింపేశారనే చెప్పాలి. అసల మామూలుగా డాన్స్ పరంగా పక్కన పెడితే
ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అది మాత్రం 100% మామూలు ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వలేదు. సో, నేను అనుకున్నది ఎక్స్‌పెక్ట్ చేసింది వచ్చి, సో, అమ్మాయిలు కూడా అబ్బాయిలుగా ఎలా పెర్ఫార్మ్ చేయగలుగుతారు? అంటే ఆ లెవెల్ ఎనర్జీ మ్యాచ్ చేయగలుగుతారా? ఇలాంటి డాన్స్ స్టెప్పులు అది ఇది అనుకున్నాను గానీ, అబ్బాయిల కన్నా అమ్మాయిలు చించి పడేశారని చెప్పాలి. మామూలుగా లేదు. వేరే లెవెల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చారు. ఈ పర్టిక్యులర్ టాస్క్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్‌గా అవినాష్, టేస్టీ తేజ, మన విష్ణుప్రియ, నిఖిల్ వీళ్ళందరూ చాలా బాగా ఆకట్టుకున్నారు ఈ పర్టిక్యులర్ టాస్క్‌లో. సో, నబీల్‌కి కొంచెం ఆ లుక్ సెట్ అయిందని నాకైతే అనిపించింది. ఎందుకంటే పర్టిక్యులర్‌గా మిగతా వాళ్ళందరికీ ఫేషియల్ హెయిర్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉండేవాళ్ళు సడెన్‌గా తీసేస్తే చూడడానికి మనకే ఇష్టం ఉండదు. బట్ నబీల్‌కి అంత ఫేషియల్ హెయిర్ అయితే లేదు కాబట్టి ఇంతకు ముందు కూడా నార్మల్‌గానే మెయింటైన్ చేస్తా వచ్చారు. సో, ఆయన వెంటనే ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ రెడీ చేసి అమ్మాయిలాగా మారగా అలా అరేంజ్ చేస్తూ ముందుకెళ్ళేసరికి నాకు కొంచెం ఆయన కొంచెం సెట్ అయింది అని అనిపించింది. సో, మిగతా వాళ్ళకి కూడా చాలా డిఫరెంట్‌గా వింతగా అని అనిపించింది. ముఖ్యంగా మన నిఖిల్‌ది చూస్తే మాత్రం ఖచ్చితంగా నవ్వు ఆపుకోలేరనే చెప్పాలి. ఏమన్నా నవ్విస్తున్నాడా? ఎందుకంటే ఆయన ఇన్ని రోజులు ఆ గెడ్డం, మీసాలు అవన్నీ ఉండేసరికి ఏంట్రా అయ్యా ఇది అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ అదంతా తీసేసి సూపర్‌గా అయితే ఎంటర్‌టైన్ చేశారు. టేస్టీ తేజ డాన్స్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో, మన వరుణ్ తేజ్ గారు దాంతో పాటు నాగార్జున సార్ అయితే ఆపకుండా నవ్వుకుంటూనే ఉన్నారు. సేమ్ అలాంటిదనమాట ఆళ్ళు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ మామూలు ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. సో, అమ్మాయిలు కూడా ఎక్కడా తగ్గకుండా బాయ్స్‌లాగా వేషాలేసుకొని వాళ్ళ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ ఏమన్నా డాన్సులేసారా అని అనిపించింది. సూపర్ ఇర్రగా తీసేశారు అసల. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు సూపర్‌గా ఇరగదీసేశారు. సో, ఇక మన వరుణ్ తేజ్ గారి దగ్గరికొస్తే వాళ్ళ మట్కా ప్రమోషన్స్ అయితే చేసుకొని ఒక టాస్క్ పెట్టేసి అయితే వెళ్ళిపోయారు. సో, ప్రమోషన్స్‌తో పాటు సూపర్‌గా మూవీ కూడా ఆడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ రానే వచ్చేసారు మన నాగార్జున సారు. ఒక చిన్న టాస్క్ తీసుకొచ్చారు. సో, ఈ టాస్క్ దేనికి అని చెప్పనేసంటే పర్టిక్యులర్‌గా నామినేషన్స్ కోసం, రేపు నామినేషన్స్ కోసం ఇప్పుడు పాయింట్స్ ఉండాలి అని చెప్పనంటే ఇలాంటి ఒక చిలిపి టాస్క్ అయితే తీసుకురావాల్సి ఉంటది. అదేనండి అవతల వాళ్ళని ఏదో ఒక ట్యాగ్ లైన్ ఏసి జడ్జ్ చేయాలి. అలాంటి టాస్క్‌తో నాగార్జున సార్ అండ్ బిగ్ బాస్ అయితే ముందుకొచ్చి ఈ ట్యాగ్ లైన్స్ ఏసి టాస్క్‌లు అయితే పెట్టేశారు. సో, దానివల్ల ఏంటంటే మధ్యలో గ్రడ్జ్ పెరిగే అవకాశం ఉంటది. ఒకరి మధ్యలో ఒకరు చిచ్చొచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఇలాంటి టాస్క్ ఖచ్చితంగా ఇంపార్టెంటే. అందులోనూ నామినేషన్స్ ప్రక్రియ ఉంది కాబట్టి రేపు ఆ నామినేషన్స్ ప్రక్రియకి చిచ్చు పెట్టడానికి ఇలాంటి టాస్క్‌లు అయితే పెడతారు. ఇక రానే వచ్చేసింది ఎలిమినేషన్ మూమెంట్. సో, హరితేజ అండ్ యష్మి లాస్ట్ ఇద్దరు ఉన్నారు నామినేషన్స్‌లో. దాంట్లో హరితేజ గారు ఎలిమినేట్ అయితే అయిపోయారు. హరితేజ గారు ఎలిమినేట్ అవ్వడానికి గల రీజన్స్ అయితే మాట్లాడుకుందానండి. సో, హరితేజ గారు నార్మల్‌గా ఫస్ట్ సీజన్‌లో చూసినట్లయితే మామూలు పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. టాప్ 3లో వచ్చారు. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారా అని చెప్పనంటే నిజంగా నేను సీజన్ చూసినప్పుడు కొన్ని ఎపిసోడ్సే చూశాను. దాంట్లో అయితే నాకు చాలా చక్కగా ఆడారు అని అనిపించింది. ఆమె మెయిన్ యాస్పెక్ట్ ఏంటంటే హరికథ. సో, సీజన్ 1లో హరికథ మామూలుగా హిట్ అవ్వలేదు. ఒక రేంజ్‌లో ఎళ్ళింది. దాంతో ఫ్యాన్స్ ఆకాశాన్ని అంటారనే చెప్పాలి. బట్ ఈ సీజన్‌లో హరితేజ గారు వచ్చుండాలా రాకూడదా అని చెప్పనేసంటే మాత్రం అస్సలు రాకుండా ఉంటేనే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే ఒక పక్క మూవీస్‌లో కూడా ఎంటర్ అయ్యి బాగానే పెర్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. సీజన్ 1లో మంచి పేరు కూడా వచ్చింది. సో, ఆమె సీజన్ 8కి రావాల్సిన అవసరం లేదు అని అనిపించింది. మేబీ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ సృష్టించాలి, ఇంకా ఎక్కువ మందికి తెలియాలి అని చెప్పనేసి వచ్చుండే అవకాశం అయితే ఉంది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. దాంతో పాటు నెగటివిటీ మూట కట్టుకొని వెనుదిరిగింది. ఎందుకు నెగటివిటీ మూట కట్టుకుంది అని చెప్పనేసి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక దగ్గర మాట్లాడింది వేరొకరి దగ్గర మాట్లాడింది ఇంకొకరి దగ్గర అలా మార్చుకుంటూ డెసిషన్స్ మార్చుకుంటూ ఇక్కడ మాట్లాడింది అక్కడ మాట్లాడింది ఇక్కడ చెప్పుకుంటూ బ్యాక్ స్టాబింగ్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఇంత వర్స్ట్‌గా గేమ్ ప్లే చూపిస్తదని చెప్పనేసి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేబీ ఏజ్ పరంగా కొంచెం కన్సిడర్ చేసినా ఇప్పుడు మదర్‌గా ఉన్నారు కాబట్టి ఆ లెవెల్ ఫిట్‌నెస్ లేదు. ఫిజికల్ టాస్కుల్లో వీక్‌గా ఉంది అని చెప్పనేసి మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఫిజికల్ టాస్కులు మాత్రమే కాకుండా మిగతా టాస్కులు ఏదైతే ఫన్ టాస్క్‌లో ఎక్కడా పెద్దగా పెర్ఫార్మ్ చేసినట్టు లేదు. కేవలం ఆ ఒక్క హరికథ తప్ప ఇంకే కథ లేదు మన హరితేజ దగ్గర ఈ పర్టిక్యులర్ సీజన్‌లో. సో, ఇక ఆమె కథ అయితే ముగిసిపోయింది. ఆ హరికథ చెప్పింది అట్‌లీస్ట్. సో, ఆ హరికథ చెప్పింది మిగతా కథ లేదని ప్రూవ్ చేసింది. కథ అయితే ముగించుకొని బయటకైతే వెనుదిరిగింది. సో, ఇక హరితేజని ఇచ్చిన టాస్క్ మనకు తెలిసింది. సో, ప్రతి ఒక్కరు బయటికెళ్ళేటప్పుడు ఒక టాస్క్ అయితే పెడుతూ ఉంటారు. సో, ఆ టాస్క్‌లో ఎవరు మాస్కులు పెట్టుకోనున్నారు అని చెప్పనేసంటే హరితేజ క్లియర్‌లీ నిఖిల్ వాళ్ళ టీమ్ మీద అయితే ఫోకస్ చేయకుండా కేవలం ఎవరైతే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఉన్నారో సో, ఎంటర్‌టైనర్స్‌ని మాత్రమే ఫోకస్ చేసి
అవినాష్, రోహిణి అంటే శ్రీతేజ మీద అయితే చెప్పుకుంది. సో ఆమెకి ఎప్పటినుంచో ఈ గ్రడ్జ్ అనేది ఉంది. ఈ ఎంటర్‌టైనర్స్ ఎవరైతే ఉన్నారో రాయల్స్ క్లాన్, ముఖ్యంగా రాయల్స్ క్లాన్‌లో ఉండేటప్పుడు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మీద అయితే ఆ గ్రడ్జ్ అనేది ఉంది. వాళ్ళకైతే మరోసారి నువ్వు అది అలా ఆడట్లేదు, ఇలా ఆడట్లేదు అని చెప్పనేసి మాస్క్ పెట్టుకున్నావు అని చెప్పనేసి చెప్పింది. ఇంకో మాట నాకు బాగా గుర్తుంది ఏంటంటే, వాళ్ళకి నామినేషన్స్‌లో రావాలంటే భయం అని చెప్పనేసి ఏదైతే మాట చెప్పిందో హరితేజ, సో వాళ్ళందరూ ఇప్పుడు హౌస్‌లోనే ఉన్నారు. ఈమె మాత్రం బయటకొచ్చేసింది. సో ఆమె ఆలోచించుకోవాలి ఎవరిని, ఎవరితో ఎలా మాట్లాడాలి అని చెప్పనేసి. ఇలా అతిగా మాట్లాడడం వల్ల ఇప్పుడు ఆమె బయటకైతే వచ్చేసింది. నెగటివిటీ కూడా మామూలుగా మూట కట్టుకోలేదు. ముఖ్యంగా కొన్ని ఏదైతే చెప్పిందో రోహిణికి, అవినాష్‌కి నామినేషన్స్‌లోకి రావడం అంటే భయము. సో వాళ్ళు వెనకాలుండి ఆడుతున్నారు, ఏదో ఎంటర్‌టైన్ చేస్తున్నారు అని చెప్పింది. ఇప్పుడు ఆమె బయటకైతే వచ్చేసింది. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సూ.